హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మినపొడాలు చేస్తున్నాను అనమాట. సో దీనికంటే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇట్లా డీప్ ఫ్రై చేసేటప్పుడు, పిండి వంటలు చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు నాకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ నాకు తెలియలేదనమాట. నేను ఇంకా వడలు స్టార్ట్ చేద్దామని ఆయిల్ పెట్టుకొని ఇంకా ఎక్కువ వేడవ్వలేదనమాట. సో నా చేతి తాకి, నా లెఫ్ట్ హ్యాండ్ తాకి ఆయిల్ అయితే కింద పడిపోయింది, నా రైట్ హ్యాండ్ మీద పడ్డదనమాట. నా అదృష్టం ఏంటంటే ఆయిల్ ఇంకా సరిగ్గా వేడవ్వలేదు, అందుకని నా చేతి అంతగా కాలలేదు, కొంచెం లైట్గా మంట వచ్చింది అంతే. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఇట్లనే అయిపోతుంది కాబట్టి ఇంకా చూసుకోవాలి. ఇంకా నా అదృష్టం బాగుండి నా చేతి అయితే కాలలేదు. మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మినపొడలు చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఇంకా చాలా లోపల సాఫ్ట్గా ఇంకా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట. సో నైటే నేను మినపగుండ్లు నానబెట్టుకున్నాను. ఇంకా పొద్దుగాల నేను 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఆ మినపగుండ్లలోకి యాడ్ చేసి అట్లనే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ పట్టుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్, ఇంకా లైట్గా ఒక కొంచెం చిటికెడు అంటారు చూసినావా, చిటికెడు అయితే సోడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతే అనమాట. సో వడలు అయితే చాలా అంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి. కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది వడలు అంటే ఖచ్చితంగా ఆయిల్ పీల్చుకుంటుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే మినపవడలే, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అయితే నాటుకోడి పులుసు ఇంకా మటన్ కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంకొక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే పెరుగు పచ్చడి ఆంటీ గురించి. ఆ ఆంటీ అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్, చాలా ఇష్టము. మా లైఫ్ జర్నీ మొత్తం యూట్యూబ్లోనే పెట్టింది. ఎట్లా ఉన్న వాళ్ళు ఎట్లా అయినారు అసలుకి అంటే, యూట్యూబ్ కోసం వీడియోస్ చేసి ఫుడ్ చేసుకొని ఆ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల స్ట్రగుల్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు అన్నీ చెప్పింది. కానీ ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకొని మళ్ళీ వెయిట్ అయితే తగ్గిందనమాట. సో ఆమె పర్సనల్, ఆమె ఇష్టము, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఆమె ఇష్టము, దాని అయితే మనం ఎవ్వరం ఏమీ చేయలేము, ఏమీ అనలేము కూడా. ఎందుకంటే ఆమెకి కొన్ని కోరికలు ఉంటాయి, ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కాబట్టి. సో ఆమె ఇన్కమ్ మొత్తం యూట్యూబ్ నుంచే, ఆమె సంపాదన మొత్తం యూట్యూబ్ నుంచే. సో ఎలా ఉన్న తను ఎలా అయిందో చూడండి. అప్పుడు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే ఆంటీని చాలా అంటే చాలా ట్రోల్స్ చేసినారు, ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి కంపేర్ చేస్తూ. ఇంకా అదనమాట. సో ఆమె వీడియోస్, ఆమె చెప్పే విధానము, ఆమె ఫుడ్ ప్రిపేర్ చేసే విధానము చాలా అంటే చాలా బాగుంటుంది. ఆమె అయితే కొంచెం గిత్త అయితే ఉండదు, చాలా ఎక్కువగా వండుతుంది, ఇంకా అందరికీ పంచుతుంది అనమాట. అది నాకు చాలా ఇష్టము. నా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.